హాయ్ అండి, నమస్తే. నేను మీ లక్ష్మి. వెల్కమ్ బ్యాక్ రాంబాబాయ్ శాస్త్రి కిచెన్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారు అనుకుంటున్నా. ఈరోజు అరటిపళ్ళతో ప్యాన్ కేక్ చేద్దాం అనుకుంటున్నా అండి. ఒక 4-5 బాగా మగ్గిన అరటిపళ్ళని తీసుకొని ఒక మిక్సీ జార్లో తొక్కలు తీసి వేసేయండి. ఇలా తీసుకున్న దాంట్లోకి షుగర్నైనా యాడ్ చేసుకోవచ్చు, లేదా బెల్లంనైనా యాడ్ చేసుకోవచ్చు. ఇక్కడ నేను బెల్లం పౌడర్ని యాడ్ చేస్తున్నాను. ఒక 2 టేబుల్ స్పూన్ బెల్లం పౌడర్ని కూడా యాడ్ చేయండి. అలాగే ఒక గ్లాస్ పాలని కూడా పోసి దీని అంతటినీ కూడా ఇలా కేక్ కన్సిస్టెన్సీ వచ్చినట్టుగా ఇలాగా మిక్సీ జార్లో తిప్పుకోండి. ఈ మిశ్రమాన్ని అంతా కూడా ఒక గాజ్ కంటైనర్ తీసుకొని లేదా ఒక బౌల్ తీసుకుని దాంట్లో ఇదంతా కూడా పోయండి. దీనిలోకి 1 కప్పు గోధుమ పిండిని అలాగే 1 కప్పు మైదా పిండిని కూడా యాడ్ చేసుకోండి. లేదా ఇష్టం లేని వారు గోధుమ పిండిని యాడ్ చేసుకుంటే సరిపోతుంది. దీంట్లో ఒక 1/2 స్పూన్ బేకింగ్ పౌడర్, మంచి టేస్ట్ రావడం కోసం వెనీలా ఎసెన్స్ 1 స్పూన్ కలిపి ఈ కన్సిస్టెన్సీ అంతా కూడా బాగా కేక్ బ్యాటింగ్ వచ్చేలాగా బాగా కలపండి. వీటన్నిటినీ కూడా ఈ విధంగా తిప్పాలి. ఇలా తయారు చేసుకుని దీని అంతటిని కూడా లిడ్ క్లోజ్ చేసుకొని 1 గంట లేదా ఒక 2 గంటల పాటు అలా మూతపెట్టి ఉంచేసేయండి. ఒక 1 అవర్ తర్వాత మనం తయారు చేసుకున్న ప్యాన్ కేక్ దంతా కూడా ఈ విధంగా తయారవుతుంది. స్టవ్ ఆన్ చేసుకొని ఒక ప్యాన్ పెట్టుకొని నాన్ స్టిక్ ప్యాన్ మీద అయితే బాగా వస్తాయి, లేదా గుంట పొంగడాలదైనా పర్వాలేదు. దాని మీద కాస్త నెయ్యిని అప్లై చేసి ఇలా చిన్న చిన్న గరిటెతో ఇలా చిన్న చిన్న ప్యాన్ కేక్స్లా వేసుకోండి. మీకు కావాల్సిన సైజులో ప్యాన్ కేక్స్ అన్నింటినీ వేసుకున్నాక దీనిపైన లిడ్ని పెట్టి ఒక 1 or 2 మినిట్స్ లో ఫ్లేమ్లో బేక్ చేయండి. లో ఫ్లేమ్లో కానీ వీటిని నెమ్మదిగా సిమ్లో కాల్చినట్టయితే బ్రౌనిష్ కలర్లో వచ్చి చాలా టేస్టీగా వస్తాయి. లో ఫ్లేమ్లో ఈ విధంగా మూత పెట్టి ఒక 2-3 నిమిషాలు ఉంచితే సరిపోతుంది. ఈ ప్యాన్ కేక్ని ఇలా రివర్స్ చేసుకొని రెండో పక్కన కూడా లో ఫ్లేమ్లోనే ఈ విధంగా కాల్చండి. ఎంతో టేస్టీ అయినా హెల్దీ అయినా బనానా ప్యాన్ కేక్ రెడీ. ఇంకా కావాలనుకునే వాళ్ళు దీని మీద చాక్లెట్ సాస్ అది కూడా యాడ్ చేసుకోవచ్చు. స్కూల్ నుంచి రాగానే పిల్లలకి ప్రోటీన్గా ఇచ్చే హెల్దీ బనానా ప్యాన్ కేక్ ఒకసారి మీరు కూడా ట్రై చేయండి.